ఈ ఈ మూవీకి మిమ్మల్ని మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు 4-5 మూవీస్ చేశారు కాబట్టి ఈ క్యారెక్టర్కి రామ్ని మైండ్లో పెట్టుకోవాలి, ఆ క్యారెక్టర్ మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన అవుట్పుట్కి మీకు ఎలా అనిపించింది? యాప్ట్ అనిపించిందా? See, Devi is a person who will never he'll definitely keep me in mind. అబ్బా నువ్వు అంటే మరి ఇంతనా ఇవ్వాలి కదా అబ్బా అంటూ ఉంటాడు. బట్ ఐ థింక్ దేవి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, ద వే హీ వర్క్స్, అప్పుడు జగడం అప్పుడు చెప్పాను చూసారా, ఆ ఎక్సైట్మెంట్ కానీ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హీ యూస్ టు ఆస్క్ సుకుమార్, ఇప్పటికీ అదే. ఇప్పుడు 10 years బ్యాక్ ఆ సెట్టింగ్లో కూర్చున్నప్పుడు ఐ వాజ్ లైక్ రియలీ ఇంప్రెస్డ్. అంటే ఇప్పుడు జాయిన్ అయినట్టు ఇండస్ట్రీలో అప్పటికే హీఈస్ గివెన్ లైక్ సూపర్ హిట్స్ వర్షం కానీ అవి కానీ వస్తానంటే. ఇప్పటికీ నేను కిషోర్ దేవి కూర్చున్నప్పుడు ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హీ ఆస్, ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ హీ షోస్, మళ్ళీ 10 years బ్యాక్ దేవే కనపడతాడు ఇప్పటికి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ హీ ఆస్ ఇస్ వాట్ డూ యూ వాంట్ మీ టు కన్వే ఇన్ ద సాంగ్ త్రూ ద సాంగ్. సాంగ్ కోసం వచ్చారు, ఆ సాంగ్తో నేను ఏం చెప్పాలి, what do you want the audience to know? ఈ సాంగ్ విన్న తర్వాత అడిగే అర్థం అవ్వాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ట్యూన్ ఏంటి, రెఫరెన్స్ ఏంటి అని అడగడు అసలు. ఈ సినిమాలో పాట ఇక్కడ వస్తుందంటే వాట్ యూ వాంట్ మీ టు కన్వే, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ వోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ రామ్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. సో ఆ సాంగ్లో ఏం కన్వే అవ్వాలి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ గురించి అడుగుతూ ఉంటాడు. హీరో క్యారెక్టర్ ఏంటి, ఇదేంటి అని దాని గురించి అడుగుతాడు. అండ్ థర్డ్ హీల్ ప్రాబ్లీ కీప్ మీ ఇన్ మైండ్ అండ్ హీల్ గివ్. ఇప్పుడు డాన్స్ ఉందంటే ఇంకెలా ఇవ్వాలి, ఓకే కొంచెం ఊపు, రామ్ అంటే ఇది, చాలా ఆలోచిస్తూ ఉంటాడు. సో అన్నీ మిక్స్ చేసుకుని చేస్తాడు. సో హీ ప్రయారిటైజెస్ స్టఫ్ డిఫరెంట్లీ. ఓకే, సో మీరు చాలా ఎర్లీగా మూవీస్లోకి వచ్చేసారు కాబట్టి యూ డిడ్ంట్ గో టు కాలేజ్. స్కూలింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఓకే, మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇప్పటికే, మీకు చాలామంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ. సో బట్ మీకు ఆ కాలేజ్ లైఫ్ అంతా చూడలేదు కాబట్టి ఇప్పుడు అంటే చేశారా మేబీ యువర్ కాలేజ్ టైం అంటే బిఫోర్ 20 ఎవరితోనో ఫ్లర్ట్ చేయడం కానీ, క్రష్ కానీ సంథింగ్? క్రషెస్ బోల్డ్ ఉండే కానీ ఫ్లర్టింగ్ అయితే ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు అందంగా ఉండే అబ్బాయిలు ఫ్లర్ట్ చేయరా? లేదు, ఐ వాజ్ రియలీ షై. అమ్మాయిలంటే అసలు విపరీతమైన సిగ్గు. కానీ మన సిగ్గు పట్ట వెంటనే ఇప్పుడు బ్రేవ్ ఫ్రంట్ కానీ అలా చూస్తూ పారిపోయేవాడిని కాదు, కానీ అటు తిరిగి అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు వస్తున్నారని చూస్తే. సో ఎంత సిగ్గంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అమ్మాయితో మాట్లాడినా సరే నా పక్క నుంచి నేను చేయాలో తెలియదు. వాళ్ళు నా కోసం మా ఫ్రెండ్స్తో మాట్లాడినా సరే నేను అక్కడ నుంచి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వెళ్ళిన తిట్టేవాడిని, నన్ను పెట్టిన ఏం ఆడుతుంది అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది తెలియదు. సో ఆల్వేస్ షై కేమ్ టు గర్ల్స్. అండ్ తర్వాత 11th అలా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పటికీ వాళ్ళతో నేను బయట మళ్ళీ కొంచెం. బట్ నో క్రషెస్ ఉన్నాయి, చెప్పేవాడిని కాదు. నో లవ్, నథింగ్. బట్ యూ నాట్ సీయింగ్ ఎనీవన్? నో, లేదు. సరే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను రామ్ని ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే చాలామంది ఒక 50 questions వచ్చాయి, 50లో 30% చాలా ఇంటర్వ్యూలో అడుగుంటారు. నెక్స్ట్ మ్యారేజ్, లవ్ లేదన్నారు కాబట్టి డైరెక్ట్ మ్యారేజా? మ్యారేజ్ అయితే ఎనీ ప్లాన్స్? నా చేతిలో ఏం లేదు, ఎవరి చేతిలో ఏం లేదు, జరగాల్సినప్పుడు జరుగుతుంది అంతే. ఓకే. అండ్ మీ మూవీ గ్రాఫ్ చూసుకుంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఈ గ్రాఫ్స్లో అండ్ ఈ ప్రాసెస్లో శ్రవంతి మూవీస్ మీకు ఎంత హెల్ప్ అయింది? ఎంత హెల్ప్ అయిందంటే, సో నార్మల్గా కైండ్ ఆఫ్ గ్రాఫ్ తీసుకుంటే ఏ యాక్టర్ని తీసుకున్నా ఎవ్రీ ఫ్రైడే డిసైడ్స్ అనమాట తన మార్కెట్ వాల్యూ కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ. సో ఈ టైంలో మీకు ఇది ఒక గర్డ్లా ఉన్నిందా, మేబీ ఒక హోప్లా ఉన్నిందా? పెద్దంగా వాస్ బీన్ త్రూ అవుట్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు. సో హెల్ప్ అయిందా, హెల్ప్ అవ్వలేదా అని ఇప్పుడు నా కెరీర్ ఏంటో హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో హీ డి నాట్ హెల్ప్ మై కెరియర్ ఆర్ ఇది హీ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్. సో దట్ ఐ వుడెంట్ సే ఇప్పుడు శ్రవంతి మూవీస్ వల్ల ఇదేంది, ఇలా శ్రవంతి మూవీస్ వల్ల అదేంది అని చెప్పను. శ్రవంతి మూవీస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు నేను సినిమా చేసుకోవాలి అంటే ఇప్పుడు పెద్దంగారు అని వి షేర్ ద సేమ్ ప్యాషన్ ఇన్ సినిమా. సినిమా ఇప్పుడు ఈ సినిమాని ఐ థింక్ ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఉన్నది ఒకటే సిందికి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ ఇస్ ఈవెన్ క్లోజ్ టు హౌ మచ్ హీ లవ్స్ దిస్ ఫిల్మ్. ఏదో అలా పెట్టుకుని ఉంటారు, కుదిరితే ఒక బ్యాంక్ లాకర్లో పెట్టేస్తారు అసలు. హీ కేర్స్ అబౌట్, హీ లవ్స్ దిస్ సో మచ్. సో అది ఇద్దరు మాట్లాడుకోవడానికి వీ షేర్ దట్ ప్యాషన్ ఇన్ సినిమా. సో అందుకే దట్స్ వై ఐ లైక్ టు డూ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ మై హోమ్ బ్యానర్ ఆల్సో. రామ్ గారికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది అని? నాకా? నో. అండ్ వరల్డ్లో బిగ్గెస్ట్ తలకాయ నొప్పి డైరెక్షన్. ఓకే. మేనేజింగ్ పీపుల్ కాదు, మేనేజింగ్ పీపుల్ అంటే ఇట్స్ ప్రొడక్షన్ అగైన్.
ఓకే మేనేజ్మెంట్ ఇస్ ప్రొడక్షన్. యాక్టర్స్ని మేనేజ్ చేయాలి, వాళ్ళని ఆ మూడ్లోకి తీసుకురావాలి, యాక్ట్ చేయించాలి. ఇవన్నీ కూడా పర్లేదు కానీ బిగ్గెస్ట్ తలకైన డైరెక్షన్ దాని జోలికి వెళ్ళకూడదు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక మేబీ మీ యాక్టింగ్ కెరియర్ చాలు అనుకున్న తర్వాత యూ వాంట్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆల్రెడీ ఏం ప్రొడక్షన్ కదండి. ఓకే. సో మీ అన్నయ్య గారితో పాటు we all sit discuss. ఓకే. We all play our roles in production, so it's not like I'm not in production nor I am in production. నేను పెద్దగా చేస్తాను ఇప్పుడు అన్న. పార్ట్ ఆఫ్ ఇట్ అంటే స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ కాడ నుంచి ఖర్చు పెట్టాలి, దేని ఖర్చు పెట్టాలి, ఏంటి ఇది బడ్జెట్, ఎవ్రీథింగ్ ఐ లైక్ టు సిట్ అండ్ టాక్ టు హిమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ టైం మీ అన్నగారి ప్రొడక్షన్లో కృష్ణ చైతన్య, మీ అన్నయ్య ప్రొడక్షన్ అంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు దాకా పెద్దనాన్న గారు అంతా చూసుకున్నారు, మీ ఫ్యామిలీలో నుంచి ఇంకొకరు వస్తున్నారు ఆయన ప్రొడక్షన్లో అంటే, సో ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కంఫర్ట్ ఉందా, లేకపోతే అన్నయ్య ఫస్ట్ టైం మీ ఇద్దరు కైండ్ ఆఫ్ ర్యాపో ఎలా ఉంటుంది నార్మల్ లైఫ్లో అండ్ బిజినెస్ మూవీకి వచ్చేసరికి ఎలా ఉంది? అన్నయ్య యాక్చువల్లీ ఎప్పటి నుంచి గణేష్, ఎందుకంటే ప్రేమంట, నేను శైలజ అన్నీ చేశారు, ఇట్స్ బీన్ దేర్, అప్పటి నుంచి ఉన్నారు. బట్ అఫీషియలీ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్నట్టు. అంతేగాని ఇట్స్ బిన్ ద సేమ్ అండి. సి ఆల్ ఆఫ్ us we sit, we discuss and it's a joint decision whatever we make. ఓకే. అండ్ అన్నయ్య ఏంటంటే ఇప్పుడు సినిమా దీనికన్నా he's very passionate about films as well. So not production per se, but in films, you know, he loves the way films are being made and stuff. And he hates handling people, but I keep telling him production ante cinema any secondary, first handling people, should get used to it and చెప్పేసి. So yeah, I think he's enjoying it. మీ పాస్ట్ టైం ఏంటి, ఏం చేస్తుంటారు? ఇఫ్ యూ నాట్ ఇన్ టు షూటింగ్, ఇఫ్ యూ నాట్ ఇన్ షూటింగ్ ఏం చేస్తుంటారు? బతుకుతా, ఎక్కడికైనా వెళ్ళిపోయి బతికేస్తా. అంటే I travel a lot. I like to go to different countries and just live there. Okay. అంటే ట్రావెల్ అంటే అదే అంటున్నా. So you don't feel like living while shooting? No. అంటే This is a completely different thing. బతుకుతా అంటే live like a normal person. See, I probably travel to Paris, కానీ ఐఫిల్ టవర్ చూసే ఇంట్రెస్ట్ ఉండదేమో. Okay. Yeah. అక్కడే ఒక probably rent out a place and I like to live there, go live in a coffee shop. అక్కడికి వెళ్ళి ఐఎమ్ స్టూడెంట్ అంటాను. I'll talk to cab drivers, I'll talk to normal people. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నాకు జాబ్ ఉంది, ఇటు జాబ్ వస్తా లేదు కూడా తెలియదు అనే టైప్లో మాట్లాడతారు నాతో. ద గ్రౌండ్ రియాలిటీ అండ్ ఆల్ దట్. సో ఐ లైక్ లివింగ్, ఐ లైక్ టు కుక్ మై ఓన్ ఫుడ్, ఐ లైక్ టు జస్ట్ లివ్ అండ్ కమ్ బ్యాక్. ఎక్కడ 10 మంది వచ్చిన వెంటనే అంత స్ట్రెస్ ఉండదు నాకు. ఐ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. సో ఒక పని జరగాలంటే నేను వెళ్ళి చేసేవాడిని. ఇప్పుడు నా డాన్స్ క్లాస్కి డాన్స్ మాస్టర్ రాలేదంటే, డాన్స్ మాస్టర్ రాకపోతే క్లాస్ అయిపోవాలా, తీసేపడి నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసి గంట వస్తాను, మీరు రేపు వచ్చి చేయండి. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ దట్ ఐ హ్యాడ్. చేయాలంటే చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి పని చేయాలంటే సో డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ విచ్ ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. సో వెళ్ళిపోయి ఐ లైక్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండ్ కమ్ బ్యాక్. మీ మూవీలో అంత ఫ్రెండ్షిప్ గురించి, రియల్ లైఫ్లో అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నెంబర్ తక్కువైన కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటారు కదా. సో అగైన్ ఇట్స్ వెరీ వియర్డ్ ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే రోజు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూ మీట్ అప్ ఎవ్రీ డే అండ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దెన్ ఫ్యామిలీ. సో ఇప్పుడేంటే హైదరాబాద్లో కన్నా దే లైక్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో షూటింగ్ అప్పుడు ఐమ్ హార్డ్లీ ఇన్ టచ్. అప్పుడప్పుడు 1 or 2 months మాట్లాడుకోం కూడా ఫోన్లో. సో బిజీ అండ్ దే సో బిజీ. ఇప్పుడు ఒక డాక్టర్ అని ఇంకోటి. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఇప్పుడు వర్క్ ట్రిప్స్ కోసం ఎలా వెళ్తారు, ఒక పని కట్టుకుని వెళ్ళి వస్తారు కదా. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు గో, ఒక షెడ్యూల్ వేసి కొంచెం వర్క్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఐ గో విజిట్ దెమ్, స్టే విత్ దెమ్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. సో ఐ గివ్ దెమ్ దాట్ ఇంపార్టెన్స్.